3.5 గంటల పాటు చెవిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. నిందితులు చెవిరెడ్డి వెంకటేష్ నాయుడుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి పాత్ర సాక్ష్యాలు ఎదురుపెట్టి అధికారులు ప్రశ్నించారు. కేసుతో తనకు సంబంధం లేదని సిట్ అధికారులు చెవిరెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం. మూడున్నర గంటల పాటు చెవిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. నిందితులు చెవిరెడ్డి వెంకటేష్ నాయుడుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి పాత్ర సాక్ష్యాలు ఎదురుగా పెట్టి అధికారులు ప్రశ్నించారు. కేసుతో తనకు సంబంధం లేదని సిట్ అధికారులకు చెవిరెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, అప్డేట్స్ ఏంటి? ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో అయితే కనుక ఇటు సిట్ అధికారులు దూకుడు పెంచినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రధానంగా ఇప్పటికీ ఈ కేసులో 7 అయితే కనుక ఇటు సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించడం కూడా జరుగుతూ ఉంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఏడుగా ఉన్నటువంటి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సైతం కూడా అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే తను వ్యాపారం నిమిత్తం కూడా కొలంబో వెళ్లేందుకు కూడా ఈ రోజు ప్రయత్నించినప్పటికీ అక్కడ లుకౌట్ నోటీసులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక సిట్ అధికారులు అయితే కనుక అదుపులో తీసుకోవడం కూడా జరుగుతోంది. ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు సైతం కూడా అదుపులో తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇక ఉదయం నుంచి కూడా ఇటు విజయవాడ సిట్ కార్యాలయంలో అయితే కనుక రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో అయితే ఇటు సిట్ విచారణ అనేది కూడా జరగడం కూడా జరుగుతుంది. దాదాపు సుదీర్ఘంగా జరిగినటువంటి సిట్ విచారణలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు నుంచి అయితే కనుక ఇటు కృష్ణలో వర్షం కురిపించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇటు రాజశేఖర్ రెడ్డికి అదేవిధంగా మరికొంతమందికి ఇటు తాజాగా ఇటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులతోటి సమావేశమైనటువంటి నేపథ్యంలోనే ఇక వీరికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా టెక్నికల్ ఆధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో విచారించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు నుంచి కూడా ఇక ప్రశ్నల వర్షం అనేది కూడా కొనసాగించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండవ కుమారుడు సైతం కూడా స్పందించడం కూడా జరుగుతోంది. 2 కుమారులు సైతం కూడా ఇటు విజయవాడ సిట్ కార్యాలయానికి కూడా రావడం కూడా జరుగుతోంది. ఏదైతే లిక్కర్ కేసులో అయితే తమకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని కక్షపూరితంగా కూడా ఇక కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కనుక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతోంది. తమ కుటుంబంలో లిక్కర్ వల్ల చాలా అనేక విధాలుగా కూడా ఇబ్బందులకు గురైంది కాబట్టి ఇటు లిక్కర్ కి మాకు దూరం ఉంటుంది, అదేవిధంగా అసలు లిక్కర్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా మేము తలదొట్టమంటూ కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వ్యవహారంపై అయితే పూర్తి స్థాయిలో అయితే ఇటు వైసీపీ నాయకులు ఖండిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక తాజాగా మరోవైపు సిట్ అధికారులు మాత్రం ఇటు వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో అయితే కనుక పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తంగా మరికొద్ది సేపట్లో అయితే కనుక ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక హాజరుపరచనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.